హలో కీర్తి గారు. అండ్ కీర్తి గారు, క్వాష్ పిటిషన్ అని మనం వింటూ ఉంటాము. బేసిక్గా క్వాష్ పిటిషన్ అంటే ఏంటండి? క్వాష్ పిటిషన్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా కేసు ఎఫ్ఐఆర్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఏదైనా తప్పుడు కేసు, ఇప్పుడు నాకు ఆపోజిట్ అతని పర్సన్ నచ్చాడు, సో అతని మీద ఎలానైనా కేసులో ఇరికించాలని ఒక గ్రడ్జ్తోని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అతని మీద ఏదో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. సో అది తప్పు అని చెప్పేసి అతను మంచి అడ్వకేట్ని తీసుకొని హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ చేసుకుంటే తనకి స్టే వస్తుంది. అంటే అది కూడా తను ప్రూవ్ చేసుకోవాలి. అంటే నేను అసలు నా మీద ఇలా పర్సనల్గా చేశారు, ఇట్లా పొలిటికల్ అండ్ పోలీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని నా మీద ఈ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, సో అది నా మీద తప్పుడు కేసు వేశారని చెప్పేసి క్వాష్ చేసుకోవచ్చు. మనము హైకోర్టు రిఫర్ చేయాలండి దానికి. అది క్వాష్ హైకోర్టు ఒకవేళ క్వాష్ స్టే ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ అదంతా అంటే దాని ముందు ఆ కేసు ఏదైతే ఉందో అది ముందుకెళ్ళడం ఆగిపోతుందండి. అది క్వాష్ ఒక వన్స్ కన్సిడర్ చేస్తే అది ఎఫ్ఐఆర్ అనేది అది ముందుకెళ్ళడం ఆగిపోతే స్టే ఇస్తుంది కోర్టు. కొన్నిసార్లు కోర్టు ఏం చేస్తుందంటే లెట్ ద కేసు ప్రొసీడ్ అని చెప్పేసి మన కేసు కూడా కొట్టేసే అవకాశం ఉంది క్వాష్. అది అంటే కోర్టుకి ఇది తిని క్వాష్, కొంతమంది కావాలని క్వాష్ ప్రతిదాన్ని క్వాష్ చేసుకుంటారు. ఈవెన్ దో వితౌట్ ఎనీ అంటే కావాలని పెట్టిన కేసెస్ కాకుండా నిజంగా అతను తప్పు చేసి కేసు పెట్టినా కూడా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు కూడా పొలిటికల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఆర్ అడ్వకేట్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని క్వాష్ చేస్తారండి. చాలా మట్టుకు ఇప్పుడు ప్రతిదానికి క్వాష్ చేయడం చాలా కామన్ అయిపోయింది. బట్ కోర్టు కూడా పెట్టిన ప్రతి క్వాష్ పిటిషన్ని దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, దే టెల్లింగ్ దట్ లేదు లెట్ ద కేస్ ప్రొసీడ్ అని హైకోర్టు కూడా ప్రతిదానికి అదే నిర్ణయిస్తుందండి మ్యాక్సిమం. క్వాష్ అనేది ఓన్లీ ఇట్లా తప్పుడు కేసేనా, లేకపోతే ప్రతి కేసులో 498 కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇట్లాంటి వాటిలో కూడా పనికొస్తుంది? ప్రతి కేసు అండి. అంటే ఇది ఫాల్స్ అని మీ దగ్గర ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వీ కెన్ గో ఫర్ ద క్వాష్. ఎన్ని రోజులకి అలా క్వాష్కి వెళ్ళొచ్చు అంటే? మ్యాక్సిమం అంటే అది ఛార్జ్ షీట్ అవ్వక ముందుకు వెళ్తే బెటర్ అండి. మనకి ప్రొసీడ్ అవ్వడానికి అంటే ముందు వెళ్ళడానికి కొంచెం ఆగొచ్చు. బట్ మ్యాక్సిమం అంటే టైం ఏంటో ఏం లేదు, క్వాష్కి వెళ్ళొచ్చు అండి. బట్ వన్స్ కోర్టు డిసైడ్ చేసింది అనుకో, నో వీఆర్ నాట్ కన్సిడరింగ్ దిస్ యాజ్ క్వాష్ అని ఇంకా ప్రొసీడ్ అవ్వాల్సిందే అండి అది. ఓకే, అలా ఎలాంటి సందర్భాలు అలా కోర్టు కన్సిడర్ చేస్తుందండి? బికాజ్ కొన్ని కేసెస్లో ఇది నాట్ ఫాల్స్ అని చెప్పేసి కోర్టుకి తెలిసిపోతుందండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే క్వాష్ పిటిషన్లోనే వాళ్ళకి ప్రతిదానికి అంటే ఫాల్స్లీ చేశారు అని చెప్పేసి వాళ్ళు. బట్ మంచి డ్రాఫ్ట్ చేసి మంచి అడ్వకేట్ని పెట్టి చేస్తే కొన్నిసార్లు అవ్వకపోవచ్చండి. బట్ కొన్నిసార్లు మన దగ్గర స్ట్రాంగ్ రీజన్ లేనిది ఎందుకు అసలు క్వాష్ ఎందుకు చేయాలి అని కరెక్ట్ రీజన్ మనం చెప్తే క్వాష్ చేస్తుందండి. అసలు క్వాష్ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ అంటే తను మన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మంచి రీజన్ ఉంటే కోర్టు ఖచ్చితంగా క్వాష్ చేస్తుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.